ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 166వ పాఠం నేర్చుకుందాము. ఈ 166వ పాఠం పేరు ధనవంతుడైన నాయకుడికి యేసు జవాబిచ్చాడు. మరి ఈ పాఠంలో విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 30 వచనాలు, అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 31 వచనాలు, అలాగే లూకా సువార్త 18వ అధ్యాయము 18 నుంచి 30 వచనాల్లో ఈ పాఠంలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి. ఈ పాఠం తెలుసుకోబోయే ముందర మీ అందరికీ ప్రభు పేరట నా యొక్క మనవి, ఈ యొక్క వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే యెహోవా వాక్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క దేవుని కార్యక్రమాలకు మీరు కూడా సహాయం చేయండి. మీరు చేసే సహాయం ఏంటంటే ఈ వీడియోస్ని మరింత మందికి షేర్ చేయడం, అలాగే ఈ వీడియోస్ని లైక్ చేయడం. ఇలా లైక్ చేయడం ద్వారాగా అనేక మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఈ బైబిల్ పాఠాలని మొదటి నుంచి మీరు వినాలనుకుంటే యెహోవా వాక్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్లో నా బైబిల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి నుంచి ఈ యొక్క బైబిల్ పాఠాలు విన్నట్లయితే చక్కగా బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ అర్థమవుతాయి. మీ పిల్లలకు ఈ యొక్క పాఠాలని వినిపించండి. రోజుకో పాఠం వింటూ చక్కగా బైబిల్ చదివితే చక్కగా బైబిల్ అర్థమవుతుంది. దేవుని జ్ఞానాన్ని తెలుసుకుంటారు. దేవుని జ్ఞానంతో నింపబడతారు. దేవుని యొక్క లోతైన మర్మాలు మీరు తెలుసుకోగలుగుతారు. పరిశుద్ధాత్మతో నింపబడి మరి ఈ లోకానుసారమైన జీవితంలో పడిపోకుండా దేవుని జ్ఞానంతో మీరు నడిపించబడతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఇప్పుడు ఈ పాఠాన్ని విందాము. ధనవంతుడైన నాయకుడికి యేసు జవాబిచ్చాడు. ఈ పాఠంలో మనం చూడబోయే విషయం ఏంటంటే ఒక ధనవంతుడు శాశ్వత జీవితం గురించి అడిగాడు యేసయ్యను. యేసయ్య ఇంకా పెరయాగుండా యెరూషలేముకు వెళ్లే దారిలోనే ఉన్నాడు. ధనవంతుడైన ఒక యువకుడు యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. అతను యూదుల నాయకుల్లో ఒకడు. అతను బహుశా సమాజ మందిర అధికారిగా లేదా మహాసభ సభ్యుడుగా సేవ చేస్తూ ఉండవచ్చు. అతను యేసుని ఇలా అడిగాడు, మంచి బోధకుడా, శాశ్వత జీవితం పొందాలంటే నేనేం చేయాలి? అందుకు యేసు, నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాళ్ళెవరూ లేరు అని జవాబిచ్చాడు. బహుశా ఆ యువకుడు ఇతర రబ్బీల్లాగే మంచి అనే పదాన్ని ఒక బిరుదుగా ఉపయోగించి ఉంటాడు. యేసు మంచి బోధకుడే అయినప్పటికీ మంచి అనే బిరుదును దేవునికి మాత్రమే ఉపయోగించాలని అతనికి చెప్పాడు. నువ్వు శాశ్వత జీవితం పొందాలనుకుంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉండు అని యేసు ఆ యువకుడికి సలహా ఇచ్చాడు. అప్పుడు అతను ఏ ఆజ్ఞలు అని అడిగాడు. అందుకు యేసు 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞల్ని చెప్పాడు. అవేంటంటే హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు, అమ్మానాన్నల్ని గౌరవించాలి. తరువాత యేసు అంతకన్నా ముఖ్యమైన ఈ ఆజ్ఞ కూడా చెప్పాడు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటి మనిషిని ప్రేమించాలి. అప్పుడు ఆ యువకుడు, ఇవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను, ఇంకా ఏం చెయ్యాలి అని అడిగాడు. శాశ్వత జీవితం పొందడానికి ఇంకా ఏవో మంచి పనులు, గొప్ప పనులు చేయాలని ఆ యువకుడు అనుకుని ఉండవచ్చు. అతని ఆరాటాన్ని గమనించి యేసు అతని మీద ప్రేమ చూపించాడు. అయితే అతన్ని ఏది అడ్డుకుంటుంది? అతను తన వస్తు సంపదల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి యేసు, నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది. వెళ్ళి నీ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి ఆ డబ్బును పేదవాళ్ళకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు ఐశ్వర్యం కలుగుతుంది. నువ్వు వచ్చి నన్ను అనుసరించు అని చెప్పాడు.
పేదవాళ్ళు డబ్బును తిరిగి ఇవ్వలేరు కాబట్టి అలాంటి వాళ్లకు తన డబ్బును ఇచ్చేసి అతను యేసు శిష్యుడు అవ్వవచ్చు. కానీ అతను లేచి బాధపడుతూ వెళ్ళిపోయాడు. అతన్ని చూసి యేసుకు జాలేసి ఉంటుంది. డబ్బు మీద, విస్తారమైన ఆస్తిపాస్తుల మీద ప్రేమ వల్ల అతను నిజమైన సంపదను గుర్తించలేకపోతున్నాడు. యేసు ఇలా అన్నాడు, డబ్బున్న వాళ్ళు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎంత కష్టం. ఆ మాటలు విని శిష్యులు ఆశ్చర్యపోయారు. అప్పుడు యేసు ఇలా చెప్పాడు, నిజానికి ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటి దూరడం తేలిక. అందుకు శిష్యులు ఆశ్చర్యంతో, అసలు రక్షణ పొందడం ఎవరికైనా సాధ్యమేనా అని అడిగారు. నిజంగా రక్షణ పొందడం అంత కష్టమా? యేసు తన శిష్యుల వైపు సూటిగా చూసి, మనుషులకు సాధ్యం కానివి దేవునికి సాధ్యమే అని చెప్పాడు. అప్పుడు పేతురు తాము ఆ ధనవంతునిలా కాదని చెప్తూ ఇలా అన్నాడు, ఇదిగో మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం, మరి మాకు ఏం దొరుకుతుంది? వాళ్ళు సరైన దాన్ని ఎంచుకున్నందుకు భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనం పొందుతారో యేసు చెప్పాడు. అన్నీ కొత్తగా చేయబడినప్పుడు, మానవ కుమారుడు తన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు నన్ను అనుసరించిన మీరు 12 సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. భవిష్యత్తులో అన్నీ కొత్తగా చేయబడి భూమి ఏదేను తోటలా మారే సమయం గురించి యేసు చెప్తున్నాడు. అప్పుడు పేతురు, ఇతర శిష్యులు యేసుతో కలిసి భూపరదేశును పరిపాలించే గొప్ప అవకాశం పొందుతారు. ఆ బహుమానం కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలైనా చేయవచ్చు. అయితే వాళ్ళు భవిష్యత్తులోనే కాదు, ఇప్పుడు కూడా కొన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తారు. యేసు ఇలా చెప్పాడు, దేవుని రాజ్యం కోసం ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, అమ్మ నాన్నలనైనా, పిల్లలనైనా విడిచిపెట్టే ప్రతి వ్యక్తి ఇప్పటి కాలంలో ఎన్నో రెట్లు ఎక్కువ పొందుతాడు. అలాగే రానున్న వ్యవస్థలో శాశ్వత జీవితం పొందుతాడు. అవును, శిష్యులు ఎక్కడికి వెళ్ళినా తోటి ఆరాధికులతో కలిసి చక్కని సహోదరత్వాన్ని ఆనందించవచ్చు. అది కుటుంబ సభ్యుల మధ్య ఉండే బంధం కన్నా బలమైనది, విలువైనది. విచారకరంగా ధనవంతుడైన యువ నాయకుడు ఈ ఆశీర్వాదాన్ని, అలాగే పరలోకంలో యేసుతో పాటు పరిపాలించే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడు. యేసు ఇంకా ఇలా అన్నాడు, అయితే ముందున్న చాలా మంది వెనక్కి వెళ్తారు, వెనకున్న చాలా మంది ముందుకు వస్తారు. దాని అర్థం ఏంటి? ఆ ధనవంతుడైన యువకుడు యూదుల నాయకుల్లో ఒకడు. అలా అతను ముందున్నాడు. అతను అప్పటికే దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు కాబట్టి యేసుకు శిష్యుడయ్యే అవకాశం, మెస్సీను అనుసరిస్తూ మరిన్ని మంచి పనులు చేసే అవకాశం అతనికి ఉంది. కానీ అతను అన్నిటికంటే ఎక్కువగా డబ్బుకు, ఆస్తిపాస్తులకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అయితే సామాన్య ప్రజలు మాత్రం యేసు బోధలు సత్యమని, అవి జీవానికి నడిపిస్తాయని గ్రహించారు. వాళ్ళు అందరికంటే వెనక ఉన్నట్లు కనిపించినా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళు యేసుతో కలిసి పరలోకంలో సింహాసనాలపై కూర్చుని పరదేశు భూమిని పరిపాలించే సమయం కోసం ఎదురు చూడవచ్చు. విన్నారు కదండి, ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు తన మెండైన జ్ఞానంతో నడిపించునుగాక. ఆమెన్. ఈ పాఠంలో మరి చక్కని విషయాలు యేసయ్య బోధించారు కదండి. అవును, మనకి ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. దేవుడు శాశ్వత జీవితాన్ని మనకి పరలోకంలో దాచి ఉంచాడు. అందుకునే యేసయ్య పైనున్న వాటినే వెదకుడు గాని కిందన్న వాటి కోసం వెదకండి. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా అని చింతించకండి అని యేసయ్య చెప్పారు. కాబట్టి మీ చింత, మీ బాధను పక్కన పెట్టండి. దేవుని వైపే చూడండి. దేవుని మార్గంలో నడుచుకోండి. దేవుడిచ్చే శాశ్వత బహుమానాలు పొందుకోండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.